ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కర్రీ విశేషాలు ఏమిటో తెలుసా మీకు? కోడిగుడ్లు వంకాయ కర్రీ వండుతున్నాం అన్నమాట. కోడిగుడ్లు వంకాయలు, ఆనియన్స్, టమాటాలు, కరివేపాకు. కోడిగుడ్లు వేగుతున్నాయి, కనిపిస్తున్నాయా? గుడ్లు వేగుతున్నాయి. ఓకే, ఈరోజు ఆదివారం కర్రీ విశేషాలు కోడిగుడ్లు వంకాయ టమాటా. మీకు నచ్చి రండి, తినండి, ఆస్వాదించండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పద్దాక అనుకోవడం అక్కర్లేదేమో. ఓకే, చూస్తున్నారు కదా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఈరోజు కర్రీ కోడిగుడ్లు వంకాయ కర్రీ వండుతున్నాను అన్నమాట. వంకాయ టమాటా కర్రీ కోడిగుడ్లు వేసి వండుతున్నాను. చూసారా వంకాయ కూర, తింటారా వంకాయ కూర. వంకాయ కూర తింటారా మీరు? ఫ్రెండ్స్, వంకాయ కూర తింటారా? రండి, వంకాయ కూర తిందురు కానీ రండి ఫ్రెండ్స్. వంకాయ కూర తింటారా మీరు? అందులో ఇంకో వెరైటీ కూడా వేస్తున్నా. ఏంటంటే ములక్కాడ కాస్తంత టేస్ట్కి ఉప్పు చేప వేసుకుందామే. ఏదే ముక్క ఇది ఎక్కడ ఉప్పు చేప వేసుకుందాం, చిన్న ముక్క వేసుకుందాం. కూర టేస్ట్గా ఉండాలి అంటే వేసుకోవాలన్నమాట. ఇది వంజరం ముక్క అంటారు. వంజరం పండుగప్పులాగా లేదు ఇది, నాకు నచ్చలా. ఏదో టేస్ట్ కానీ కొంచెం అంతా వేస్తున్నాను, స్మెల్కి, కర్రీ స్మెల్కి. ఇదేమో ముక్క గట్టిగా ఉంది, అందుకే నాకు కాస్త నచ్చల. ఎక్కువ వేసుకో అవసరం లేదు, అంటే కూర రుచికి అది అన్నమాట. అంటే వంకాయ వేసుకుంటున్నాం కదా, వంకాయ కోడిగుడ్డు కదా, అందుకని చేప వేసుకుంటే బాగుంటుంది. పెద్ద ముందు ఉంది, తీసేద్దాం. ఉడికిందండి. వంకాయ వేసాం కదా, ఇంకా మగ్గిపోతుంది. ఇప్పుడు ములక్కాయలు వేసుకుందాం. కొన్ని ములక్కాయలు నా సైజు ఉన్నాయి. ములక్కాయలు చూడండి ఎంతలా ఉన్నాయి, లావుగా ఉన్నాయి. మా అబ్బాయి అలా పట్టుకొచ్చాడు, మా చిన్న అబ్బాయి అంతంత లావుగా ఉన్నాయి ములక్కాయలు. ఉప్పు వేసుకుందాం, పసుపు వేసుకుందాం. పసుపు వేసుకుంటున్నామా, ఉప్పు పసుపు వేసుకున్నాము. మా ఇంట్లో కూర తెమ్మంటే ఏటమొస్తుంది తిండి అన్న.
అంటే ఎంగారికంట ఖాళీ లేదంట, అందుకని వంకాయ కోడిగుడ్లు వండే అన్నారు. అందుకని వంకాయ కోడిగుడ్లు ములక్కాడ కలిపి వండుతున్నాను నేను. ఇలా కాంబినేషన్ బాగుంటుంది, అందుకని ఇలా వండుతున్నాను అన్నమాట. రైస్ అయిపోయింది, ఇగో రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు కారం వేసేసుకుందాం, సరిపడగా కారం వేసుకుందాం. అంతకుముందు కారం బాగాలేదు కానండి, అది కొత్త రోజు కొట్టాను కదా, తెచ్చిన కారం బాగుంటుంది, టేస్ట్ బాగుంది, కమ్మగా ఉంటుంది. కేజీ 380 రూపాయలు చెప్పారండి కారం. ఇప్పుడు ఉప్పు చేప ముక్కలు వేసుకుందాం. అంటే వేపలేదు, అవసరం లేదు, కూరలో మగ్గిపోద్ది, ఉడికిపోద్ది. ముక్క కూడా ఎడవట్లేదు, ఎక్కడ ఎలా ఉన్న ముక్క అలాగే ఉంటుంది. అందుకే దాంతో పెద్ద ప్రాబ్లం ఉంది. అది ఏంటి వంజరం ముక్క అంట, పండుగప్ప అయితే కమ్మగా ఉంటుంది, వంజరం అంట. అది ఎట్లా వేసింది అలాగే ఉంటుంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. ములక్కాయలు వేసాం కదా, ఉడకాలి. ములక్కాయలు వేసాం కదా, మరి ఉడకాలి కదా, అందుకని కొంచెం వాటర్ పడుతుంది. అయిపోయింది కర్రీ. వంకాయ ములక్కాడ టమోటా కోడిగుడ్లు కర్రీ అదన్నమాట. ఇప్పుడు గుడ్లు వేసుకుందాం, కాసేపు ఉడికాక అప్పుడు వేసుకుందాం. వెంటనే ఎందుకులేండి, మేము మూత పెడదామా? ఓకే, అలా ఉడుకుతుంది. రైస్ అయితే అయిపోయింది, రైస్ అయిపోయింది. ఓకే, అమ్మో కాలిపోతుంది, కాలుతుంది బాబు. నేను వండిన రైస్ అలాగే ఉంది. అబ్బా తినలేదు అన్నం. కోడిగుడ్డు వంకాయ కూర అందరూ తినడానికి రండి. బాబు కైమా తెచ్చుకుంటాను అన్నాడు, 2 ఉల్లిపాయలు పోషించు. ఓకే మై డియర్ ఫ్రెండ్, ఓకే మై డియర్ ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి నచ్చుతుంది కోడిగుడ్డు ములక్కాడ వంకాయ కర్రీ? మీకు అందరికి ఇష్టమేనా ఫ్రెండ్స్? ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోలకు లైక్ చేయండి ఫ్రెండ్స్. బాగాను. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ కైమా తెస్తే అది ఎలా వండాలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్.